ముఖ్యంగా మన జీవితంలో కీర్తనలు అనేవి, బైబిల్ గ్రంథంలో ఉన్న కీర్తనలు అనేవి మన లైఫ్లో చాలాసార్లు సింక్ అవుతుంటాయి. ఎక్కువ శాతం ఎందుకంటే ఇదే బాటలో నడుస్తుంటాం కాబట్టి. జీవితం కొన్ని సందర్భాలలో వీరు వెళ్ళిన బాటలోనే మనము వెళుతుంటాం. కొన్ని అనారోగ్య పరిస్థితులు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు, కొన్ని మనం ప్రస్తుతానికి ఏ దారి దొరకని, పరిష్కారం లేని ప్రశ్నలు, ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితులు, అలాంటి స్థితిగతులలో మౌనాన్ని ఆశ్రయించి ఇలాంటి కీర్తనలో 2 చదువుకొని చక్కగా దేవునికి ప్రార్థన చేసుకుని మౌనంగా ఉండిపోతే జవాబు ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వలేని జవాబు అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. అర్థమవుతుందా? మనకి సాల్వ్ కానివి చాలా ఉంటాయి ప్రకృతిలో, ప్రపంచంలో. అర్థమవుతుందా? ఈ పజిల్స్ మనకు సాల్వ్ అవ్వవు, ఈ పజిల్స్ మనకు ఓపెన్ అవ్వవు. కానీ దేవుడు సాల్వ్ చేయలేని సమస్య అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. ఏదో రూపంలో ఆయన నీ సమస్యను ఏం చేయగలడు? సాల్వ్ చేయగలడు. ఏదో రూపంలో ఆయన నీ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడు.